श्रीगुरुभ्यो नमः। गणानान्त्वा गणपतिं भवामहे कविं कवीनान्मुपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनश्रण्वन्नोतिभिः सीदसादनं महागणाधिपतये नमः। महासरस्वत्ये नमः। శ్రీగురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటిది తీసుకున్నట్టయితే తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు. ఇది వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటిది. వీరి ఆదాయాన్ని 11గా, వ్యయాన్ని 5గా సూచించడం జరుగుతుంది. ఈ రాశి వారికి జూన్ 1 నుంచి గురువు నవమ దశమ స్థానాల సంచారం చేత మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేస్తారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రమోషన్లు లభిస్తాయి. విద్యార్థులకు ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత ఉంటుంది. మంచి ర్యాంకులు కూడా పొందుతారు. పై చదువులకు మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం ఉంటాయి. విందు భోజనము, ఇష్టమైనటువంటి వస్తువులు, భూమి, బంగారము, వాహనం కొనుక్కుంటారు. కొత్త వారితో పరిచయాలు కూడా ఏర్పడతాయి. విందు వినోదాలు సంతృప్తినిస్తాయి. వ్యవహారం అందు అనుకూలంగా ఉంటుంది. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీ శ్రమ వృధా కాదు. వ్యాపారమందు మంచి లాభాలు పొందుతారు. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఇంటి యందు ఇంకొకరి సంపాదన కూడా మొదలవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. లేడీస్ ఎంపోరియము, బట్టల వ్యాపారమందు మంచి లాభాలు. డాక్టర్లకు మంచి పేరు వస్తుంది. లాయర్లకు కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. సకాలంలో సందర్భానికి తగిన మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. మీకు అప్పగించినటువంటి పనులను మీరు నెరవేరుస్తారు. మీ ఆనందానికి అవధులు ఉండవు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మాతా పితృభక్తి, కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగం పరంగా కష్టపడినందుకు ప్రతిఫలం కూడా లభిస్తుంది. రైతులకు పంటలు అధికంగా పండుతాయి. మీ మంచితనాన్ని చూసి చాలామంది మిమ్మల్ని ఆశ్రయిస్తారు. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు భంగపడతారు. దాన ధర్మాలు చేస్తారు. ఇంటి యందు పండుగ వాతావరణం కూడా ఏర్పడుతుంది. సంవత్సరాంతరం వరకు శని పంచమ స్థాన సంచారం వలన చేయి వృత్తుల యందు ఆటంకాలు ఏర్పడతాయి. వ్యర్థ సంచారము, చెడ్డవారితో స్నేహము, కోపం అధికంగా అవుతుంది. మీకు సహాయం చేస్తానటువంటి వ్యక్తులు దూరమైపోతారు. అసందర్భమైనటువంటి ప్రేలాపనలు చేయకూడదు. ఎదుటి వారిని తక్కువగా అంచనా వేసి మీరు నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనస్సునందు భయము, ఊహించినటువంటి సంఘటనలు ఎదురవుతుంటాయి. శరీరమందు అనారోగ్యం ఏర్పడుతుంది. మీరు శనికి సంబంధించినటువంటి జపతర్పణాదులు, హోమాదులు చేయించాలి. ప్రతినిత్యం కూడా శనికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే కొంత మేలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి.